నువ్వు రథంలో వెళ్ళిపోయావు. వెళ్ళిపోతున్నప్పుడు కామధేనువు అక్కడ పడుకునుంది. నువ్వు కామధేనువికి నమస్కరించకపోయినా ప్రదక్షిణంగా వెళ్ళిపోయి ఉండవలసింది. నువ్వు ప్రదక్షిణంగా వెళ్ళలేదు. ఎడమ చేతి వైపుకి కామధేను ఉండేటట్టుగా వెళ్ళావు. ప్రదక్షిణము అన్న మాటకు అర్థం ఏమిటంటే కుడి చేతి వైపు కుంచాలి. ఏది కుడి చేతి వైపు కుంచారో అది పూజనీయము అని గుర్తు. ప్రదక్షిణము అంటే ఇలా వెళ్ళి ఇలా రావు. ఇలా వెళ్ళాననుకోండి, నేను ఇటు నుంచి ఇటు నడిచాను అనుకోండి, ఈ మైకులు నా ఎడంభుజం వేపుకుంటాయి, అప్పుడు ప్రదక్షిణం అవ్వదు. ఇవి అంత పెద్ద గొప్పవి కావు అని గుర్తు. నేను గుండ్రంగా తిరిగినా కూడా అది నా కుడి చేతి వైపుకే ఉంటే ప్రదక్షిణం. ఇప్పుడు నేను దేవాలయం చుట్టూ ఇలా తిరిగాను అనుకోండి, తిరిగితే కుడి చేతి వైపుకే దేవాలయం ఉంటుంది. అలా దేవాలయాన్ని కుడివైపు ఉంచుకుంటే ప్రదక్షిణం చేశాను అని గుర్తు. ప్రదక్షిణం చేస్తే గుర్తు ఏమిటంటే నేను దాని యందు గౌరవాన్ని చూపించానని గుర్తు. ఆ గౌరవ ప్రకటనం చెయ్యకుండా వెళ్ళకూడదు. కామధేను అక్కడ పడుకునుండగా నువ్వు ప్రదక్షిణంగా వెళ్ళలేదు, అప్రదక్షిణంగా వెళ్ళిపోయావు. ఎడం చేతి వైపుకి కామధేను ఉండేటట్టుగా వెళ్ళిపోయావు. అక్కడ పడుకున్న కామధేనువు ఆ దోషాన్ని గమనించింది. అది నిన్ను కట్టి కుడిపేస్తుందేమోనని ఆ దోషం కొంతలో కొంత తగ్గించేయడం కోసం ఆ కామధేనువు శపించింది నిన్ను. నువ్వు